ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైనటువంటి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఈ రిజర్వాయర్ పనులు ఇప్పటివరకు ఎంతవరకు పూర్తయ్యాయి, అసలు ఈ రిజర్వాయర్ కెపాసిటీ ఏంటి, ఈ రిజర్వాయర్ ని ఎలా ఇప్పుడు నిర్మించారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి బాలకృష్ణ గారు. సార్తో మాట్లాడు. బాలకృష్ణ గారు, ఈ రిజర్వాయర్ యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఈ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఏంటి అంటే? యాక్చువల్ గా ఈ రిజర్వాయర్ కెపాసిటీ వచ్చి 194.6 టీఎంసీ అండి. సో అందులో లైవ్ స్టోరేజ్ వచ్చి సుమారుగా 75 టీఎంసీలు, మిగిలిన 120 టీఎంసీలు కూడా సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఆయకట్టు ఏదైతే ఉందో 10.5 lakh acres, ఆ 10.5 lakh acres ఆయకట్టు ఆ సంబంధించిన సాగునీరు సరఫరా కోసం నిర్దేశించబడి రిమైనింగ్ 75 టీఎంసీలు కుడి ఎడమ కాలువల ద్వారా మనం సాగునీటి అవసరాలు, త్రాగునీటి అవసరాలు, అలాగే నదుల అనుసంధానంలో భాగంగా మన కుడి కాలువ ద్వారా 80 టీఎంసీలు గోదావరి జలాలని కృష్ణా నదికి తరలించడం జరుగుతుంది. అలా తరలించడం ద్వారా మన వాటా అయినటువంటి 80 టీఎంసీలు కృష్ణా షేర్లో మనం 45 టీఎంసీలు మనకు ఉంటుంది, మిగిలిన 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్ర షేర్ చేసుకుంటాయి. సో ఆ విధంగా నదుల అనుసంధానం కూడా కుడి కాలువ ద్వారా సాకారం అవుతుంది. మనకి ఈ రిజర్వాయర్ ద్వారా ఏంటి, కొత్తగా ఎడమ కాలువకి 4 లక్షల ఎకరాల ఎడమ కాలువ కింద ఉన్నటువంటి 4 లక్షల ఎకరాలకి సాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే 540 గ్రామాలకి త్రాగునీరు సరఫరా చేయబడుతుంది. అలాగే ఎడమ కాలువ కింద ద్వారా మనకి 23.44 టీఎంసీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం మరియు త్రాగునీటి అవసరాల కోసం నిర్దేశించబడింది. అలాగే కుడి కాలువ ద్వారా 3.2 lakh acresకి ఈ రిజర్వాయర్లో స్టోర్ చేసినటువంటి నీరుని మనం సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే ఈ కాలువ వెళ్లే మార్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, సిటీలు, వీటికి అవసరమైన త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే గోదావరి మిగులు జలాలను ఏదైతే ఉన్నాయో వాటిని కృష్ణా నదికి తరలించడం ద్వారా కృష్ణా డెల్టా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఆయకట్టు 13 లక్షల ఎకరాలు, సుమారుగా 13 లక్షల ఎకరాలకి కూడా సరైన సమయంలో రెండో పంటకు సంబంధించి సాగునీరుని అందించడానికి వీలు పడుతుంది. అప్పుడు ప్రస్తుతం ఈ రిజర్వాయర్ లో ఎంత వాటర్ కెపాసిటీ ఉంది సార్, ఎంత వాటర్ స్టోర్ అయి ఉంది? ఇప్పుడు ప్రస్తుతం రిజర్వాయర్ లెవెల్ 25.8 ఉందండి. అదే అంటే సుమారుగా మన పూర్తి రిజర్వాయర్ లెవెల్ 45.72 మీటర్లు, అంటే సుమారుగా ఇప్పుడున్న నీటి మట్టం మీద మనకి 20 మీటర్ల ఎత్తులో పూర్తి రిజర్వాయర్ స్థాయి 45.72 మీటర్లు. 45.72 మీటర్లు వస్తే ఎంత అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. సో ఈ విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సాగునీరు, త్రాగునీరు, అలాగే మీరు ఎడమవైపు చూస్తే పవర్ హౌస్ ఉంది 960 మెగావాట్స్. 960 మెగావాట్స్ పవర్ అంటే 12 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్ 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉంది. ఆ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా వచ్చే నీటిని మళ్ళా తిరిగి మనం కాటన్ బ్యారేజ్ ఆయకట్టుకి ఏదైతే అవసరం ఉందో ఆ సాగునీరు కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ రిజర్వాయర్ కి ఎక్కడెక్కడి నుంచి ఈ వరద ఉధృతి వస్తుంది, ఇక్కడ చేరుతుంది? యాక్చువల్ అండి, గోదావరి నదికి అనేక ఉపనదులు ఉన్నాయి. ముఖ్యంగా మనకి శబరి ఎక్కువగా మనకి మా రివర్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. శబరి రివర్ ద్వారా వచ్చే నీరు మనకి ఎక్కువ నీరు. సో ఆ నీరు సుమారు అంటే గోదావరి నదికి గోదావరి నది మొత్తం 1465 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. ఆ 1465 కిలోమీటర్లో 42 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకి కింద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నిర్మించడం జరిగింది. అక్కడి నుంచి సుమారు 90 మీటర్ల దిగువన మనకి ప్రయాణం చేసిన తర్వాత 90 మీటర్ ప్రయాణం చేసిన తర్వాత అల్టిమేట్ గా గోదావరి నది మీకు బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది. సో 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం ఆన్ అన్ యావరేజ్ మనం కాటన్ బ్యారేజ్ ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నాం. అలా ఈ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా సుమారు 550 టీఎంసీలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. సార్, ఓవరాల్ గా అసలు పోలవరం ప్రాజెక్ట్ లో ఈ రిజర్వాయర్ అనేది ప్రధాన భూమికను పోషిస్తూ ఉంది. ఈ రిజర్వాయర్ పనులు ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చాయి అంటే ఏం చెప్తారు? యాక్చువల్ అండి, మనకి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా 195 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ ఫామ్ అవ్వాలి అంటే మనకి ఒకటి స్పిల్వే కంప్లీట్ అవ్వాలి, 2 ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ రివర్ కోర్స్లో మనం నిర్మిస్తున్నటువంటి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కంప్లీట్ అవ్వాలి. ఈ 2 నిర్మాణాలు పూర్తయినప్పటికీ అప్పుడే మనం పూర్తి స్థాయిలో రిజర్వాయర్ మనకి ఏర్పడుతుంది. సో ప్రస్తుతం మనం స్పిల్వే కంప్లీట్ చేసాం, అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసాం, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసాం. సో అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము స్పిల్వే ద్వారా కొంత నీటిని
అంటే పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత నీటిని నిల్వ చేసి ఏదైతే సాగునీటి అవసరాలు కాటన్ బ్యారేజ్ ఆయకట్టుకు అవసరమో అంతవరకు దీని ద్వారా, అలాగే రివర్స్ లూయిస్లు ఉన్నాయి కదా మనకి స్పిల్వేలో, రివర్స్ లూయిస్ల ద్వారా అలాగే స్పిల్వే గేట్లు ఆపరేట్ చేయడం ద్వారా మనం ఆ ఆయకట్టుకి నీరు అందించగలుగుతున్నాం. ఓకే సార్, పోలవరం కుడి కాలువ ఎన్ని కిలోమీటర్లు ఉంది, అలాగే ఎడమ కాలువ ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఈ రెండింటిని అనుసంధానం చేసేలాగా ఏదైనా ప్లాన్ ఉందా? లేదండి, యాక్చువల్లీ రెండు వేరు కెనాల్ మనకి కుడి సైడ్ కుడి వైపున ఉన్నటువంటి కెనాలు మన పోలవరం రిజర్వాయర్ నుంచి మన కృష్ణా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అప్ స్ట్రీమ్లో బుడమేరు ద్వారా కలుస్తుంది. దాని ద్వారా నదుల అనుసంధానం సాకారమైంది. అంటే ఇప్పుడు పోలవరం కుడి కాలువ ఏ ప్రాంతాలను కలుపుకుంటూ ఎన్ని లక్షల ఎకరాలకి సాగునీరుని అందిస్తుంది, అలాగే ఎంత త్రాగునీరుని అందిస్తుంది, ఏ ప్రాంతాలను కలుపుతూ ఉంది? అలాగే మనకి ఎర్స్ట్వైల్ అంటే కంబైన్డ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఆయకట్టు 3.2 లక్షల ఎకరాలు డైరెక్ట్గాను, అలాగే ఈ నదుల అనుసంధానం ద్వారా మనకున్నటువంటి సర్ప్లస్ వాటిని డైవర్ట్ చేయడం ద్వారా 13.5 లక్షల ఎకరాల ఆయకట్టు కృష్ణా డెల్టాకి ఏదైతే కాంటెంప్లేట్ అయిందో ఆ కృష్ణా డెల్టాకు సంబంధించిన ఆయకట్టు కూడా మనం కుడి కాలువ ద్వారా అవసరమైన నీళ్లు ప్రకాశం బ్యారేజ్కి సప్లిమెంట్ చేయడం ద్వారా మనం అలాగే గుంటూరు ప్రకాశం జిల్లాలు కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా బెనిఫిట్ అవుతున్నాయని చెప్పచ్చు. ఓకే, మరి ఎడమ కాలువ నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశాఖపట్నం ఈ రెండు జిల్లాలు డైరెక్ట్గా బెనిఫిట్ అవుతున్నాయి. అలాగే విశాఖ నగరానికి, అలాగే విశాఖ నగర పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ వస్తే వాటి అభివృద్ధికి, అలాగే ఈ ఆల్మోస్ట్ 184 కిలోమీటర్స్ కెనాల్ ప్రయాణం చేస్తుంది. ఈ కెనాల్ ప్రయాణించే మార్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు పట్టణాలకు కూడా త్రాగునీరు ఈ కాలువ ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్టులో అనేక రకాలైన టూరిజం అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మీకు నావిగేషన్ సిస్టమ్ మనం డెవలప్ చేసాం. టన్నెల్ ద్వారా నావిగేషన్ బోట్స్ కెన్ ట్రావెల్ అండ్ ఎంటర్ ఇన్ టు ది రిజర్వాయర్. సో ఏదైతే ఈ టన్నెల్ ద్వారా ప్రయాణించి రిజర్వాయర్లోకి వెళ్తాయి, అది పెద్ద టూరిజం అట్రాక్షన్. ఐ థింక్ నో అదర్ ప్రాజెక్ట్ ఇన్ ద స్టేట్ హ్యావింగ్ దిస్ ఫెసిలిటీ. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రాజెక్టులోనూ కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి టూరిజం అట్రాక్టివ్ ఫెసిలిటీ రాబోతుంది. సార్, ఓవరాల్ గా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎంత పర్సెంట్ అంటే ఇప్పుడు వరకు పూర్తయింది, ఇంకెంత పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది అంటే ఏం చెప్తారు? సుమారు అంటే పనులు అంటే ఇందులో రెండు రకాలు, ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ సెకండ్ పార్ట్ ఇస్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ నిర్వాసితులకు సంబంధించిన సదుపాయాలు కల్పించే అంశం. సో వర్క్స్ కి సంబంధించినంత వరకు సుమారు 77% పనులు పూర్తి చేయడం జరిగింది. అంటే ఇంకా 23% కంప్లీట్ చేస్తే వర్క్స్ మనకి ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. ఓకే, అంటే పూర్తి స్థాయిలో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తవ్వాలి అంటే ఇంకెన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది? అంటే 2027 డిసెంబర్ కల్లా ఈ పోలవరం నిర్మాణ పనులను మేము పూర్తి చేస్తామంటూ కూడా చంద్రబాబు గారు క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలో 2027 కల్లా ఈ పోలవరం నిర్మాణం పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అంతర్జాతీయ నిపుణులు మరియు సాంకేతిక పరమైన అంశాలు ఉన్నత స్థాయి అధికారులు అందరూ, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి చర్చించి, మంత్రి గారు, ముఖ్యమంత్రి, గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా చర్చించి అల్టిమేట్గా డిసెంబర్ 2027 నాటికి ఈ ప్రాజెక్టు పనులు మెయిన్గా మనకు ఉన్నది గ్యాప్ 1లో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, గ్యాప్ 2లో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్. అలాగే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ గ్యాప్ 2లో ఉన్నటువంటి రాక్ఫిల్ డ్యామ్ కింద నిర్మించబోతున్నటువంటి డయాఫ్రమ్ వాల్, ఆ డయాఫ్రమ్ వాల్కి సంబంధించిన అనుబంధ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. సో అవి అయిపోయిన వెంటనే మీకు డయాఫ్రమ్ వాల్ పనులు మొదలవుతాయి. ఆ పనులు కూడా ఆల్మోస్ట్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రణాళిక చేయడం జరిగింది. అవి చేసిన వెంటనే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా మొదలు పెడతారు. సో దీనికి చాలా సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి, సాంకేతిక పరమైన అంశాలు అన్నింటినీ క్షుణ్ణంగా విశ్లేషించి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారం మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అది మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా రిజర్వాయర్ కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఇప్పటి వరకు ఎంత పూర్తయ్యాయి, అలాగే ఈ రిజర్వాయర్ కెపాసిటీ ఏంటనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ఇక్కడి నుంచి మనం స్పిల్వే నిర్మాణం చూసాము, ఆల్రెడీ ఈ రిజర్వాయర్ కి సంబంధించి చూసాం. కాబట్టి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏదైతే ఉందో అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడికి వెళ్దాం. పోలవరం ప్రాజెక్టులోని ప్రధాన భాగమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి వెనక వైపు ఉన్నాము. ఇక్కడ
12 టన్నెల్స్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఈ 12 టన్నెల్స్ని ఎందుకు నిర్మిస్తున్నారు, అలాగే ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సుధాకర్ రావు గారు, ఈ టన్నెల్స్ని ఎందుకు నిర్మిస్తున్నారు సార్? మనం గతంలో మాట్లాడినట్టుగా ఈ 12 టన్నల్స్ ద్వారా 80 మెగావాట్స్ ఈచ్ టర్బైన్ ద్వారా 960 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని మనము డిస్కస్ చేశాము. దీనికి సంబంధించి మనము కింది భాగమైన టర్బైన్స్ ఎరక్షన్ ప్రాంతానికి మనం ఇప్పుడు వచ్చాము. ఇక్కడ పెన్ స్టాక్ మనకు ఎదురుగా కనిపిస్తున్న బాటమ్ లెవెల్లో కనిపిస్తున్న హోల్స్ అన్ని కూడా పెన్ స్టాక్ అంటారు. అంటే టర్బైన్స్ పైన వాటర్ పడిన తర్వాత టర్బైన్స్ ద్వారా వాటరు ఈ పెన్ స్టాక్ ద్వారా బయటకు వస్తుందండి. విత్ హెవీ ప్రెషర్ వస్తుంది. అంటే టర్బైన్స్ పైన వాటర్ పడ్డప్పుడు హెవీ ప్రెషర్ డెవలప్ అవుతుంది, హెవీ వెలాసిటీ డెవలప్ అవుతుంది. దట్ వెలాసిటీ ఈ పెన్ స్టాక్ అనేది ట్రాన్సిషన్గా ఉంటుంది. అంటే రాను వెడల్పు పెరుగుతుంది. అందువల్ల హెవీ ప్రెషర్ యొక్క వాటరు యొక్క ప్రెషర్ తగ్గి పెన్ స్టాక్ ద్వారా బయటకు వస్తుంది అనమాట. మామూలుగా ఈ టెక్నాలజీ మనకు గతంలో ఉన్న శ్రీశైలం కేంద్రాల్లో కూడా ఉన్నాయి ఇటువంటి ఫెసిలిటీసు. ఇంకా కాకపోతే ఇవన్నీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయండి. అంటే టర్బైన్స్ ఎరక్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు. టర్బైన్స్ ఎరక్షన్ కంటే ముందు ఇప్పుడు పెన్ స్టాక్లు ఎన్ని ఎరక్షన్ జరుగుతున్నాయి. టర్బైన్స్ ప్రొక్యూర్మెంట్ యొక్క స్టేజ్ ఇంకా కరెక్ట్గా అసెస్ చేయలేదు. ఏపీ జెన్కో వాళ్ళని మేము అసెస్ చేసుకొని కనుక్కొని చెప్తాను సార్. ఓకే బాలకృష్ణ గారు, అసలు అంటే ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించడం కోసం కొండని అసలు తొలిచివేయకుండా కొండని అలాగే ఉంచి దాన్ని ఆధునీకరణ చేసి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఈ టన్నెల్స్ని నిర్మిస్తూ ఉన్నారు. ఏం సార్, ఏ టెక్నాలజీని ఉపయోగించారు మీరు? యాక్చువల్గా ఇది చాలా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ రాక్ మనం నిర్మూలించడం జరిగింది. ఈ పవర్ హౌస్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్న కొండని దశల వారీగా స్టెప్స్ వారీగా బర్మ్స్ పెట్టుకుని మన అనుకున్న అవసరమైన స్టేజ్ వరకు ఎక్స్కవేషన్ చేయడం జరిగింది. సో దీనికి ప్రత్యేకమైన మిషనరీ అలాగే హై ఎండ్ కెపాసిటీ ఉన్నటువంటి డంపర్స్ కూడా వాడడం జరిగింది. సో ఆ విధంగా మనం ఎక్స్కవేషన్ కంప్లీట్ చేశాక మిగిలిన పార్ట్ ఏపీ జెన్కో ద్వారా ఈ పవర్ హౌస్ ఫౌండేషన్స్ జరుగుతున్నాయి. సో ఇందులో ఏంటంటే ఇందాక మనం చూసే అప్ స్ట్రీమ్ సైడ్ ఉన్నటువంటి ఇంటేక్ టన్నెల్ ద్వారా వాటర్ తీసుకుని అక్కడి నుంచి టన్నెల్ ద్వారా 9 మీటర్స్ డయా టన్నెల్స్ 12 టన్నెల్స్ ద్వారా వచ్చినటువంటి వాటర్ని టర్బైన్కి డైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టర్బైన్స్ ఏంటంటే వర్టికల్ కప్లాన్ టైప్ టర్బైన్స్. ఈ టర్బైన్ ద్వారా పవర్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సో సుమారుగా 40 మీటర్ల హెడ్ ఆఫ్ వాటర్, 38-40 మీటర్లు సుమారుగా అంత హెడ్ తోటి పవర్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ పవర్ జనరేషన్ ద్వారా వచ్చిన నీటిని మళ్ళీ మనం కింద సాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే బాలకృష్ణ గారు, ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించి ఎంత మేరకు పనులు పూర్తయ్యాయి, ఇంకెన్ని సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంది? ఇది ఏపీ జెన్కో వారి ద్వారా జరుగుతుంది, బట్ చాలా వేగంగా జరుగుతుంది. సో వెరీ సూన్, ఐ థింక్ విత్ ఇన్ 2 years we will be able to get the first benefit. ఓకే, ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించినటువంటి పనులు అయితే మనం చూసాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం సార్? నెక్స్ట్ మనం డయాఫ్రమ్ వాల్ వర్క్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి అనుబంధ పనులు జరుగుతున్నాయి. గైడ్ వాల్ పనులు చూద్దాం. అలాగే అక్కడి నుంచి మనం డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడా వ్యూ చూడగలుగుతాం. సో డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్దాం. అక్కడ గైడ్ బండికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ఆ పనులు కూడా మనం చూసి వాటిని విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టులో ప్రధాన భాగాలైనటువంటి గైడ్ వాల్ అలాగే డయాఫ్రమ్ వాల్ ఈ నిర్మాణం జరిగేటువంటి ప్రదేశంలో ఉన్నాం. గతంలో ఈ డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందంటూ కొన్ని మనం చూసినటువంటి నేపథ్యంలో డ్యామేజ్ అయినటువంటి వాళ్ళు మన దగ్గర నుంచి 6 మీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు కొత్తగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ గైడ్ వాల్ అలాగే డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో నిర్మాణ పనులు కూడా శరవేగంగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ నిర్మాణ పనులకు సంబంధించి మనం విజువల్స్ కూడా చూడొచ్చు. అసలు ఈ గైడ్ వాల్ అలాగే డయాఫ్రమ్ వాల్ దేనికి అసలు ఈ పనులు ఎంతవరకు వచ్చాయి అనేది మనం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ బాలకృష్ణ గారు అలాగే సుధాకర్ గారు అలాగే రత్నకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాలకృష్ణ గారు, ఈ గైడ్ వాల్ అలాగే డయాఫ్రమ్ వాల్ ఏంటి సార్, దీని ఉపయోగాలు ఏంటి అసలు? యాక్చువల్లీ అండి, మనకి వర్టికల్గా డీప్ ఇంటూ రాక్ 2 మీటర్స్ వరకు మనం వర్టికల్గా ఎక్స్కవేట్ చేసి అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకుంటూ రావాలి. సో అది వర్టికాలిటీ మెయింటైన్ చేయడం కోసం
డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేసే ముందు గైడ్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఆ గైడ్ వాల్ ఎల్ షేప్ లో ఉంటుంది. దాని రెండింటిలో ఆ విడ్త్ మాత్రం 1.5 మీటర్. సో అది ఇట్స్ గైడ్ అంటే మెయిన్లీ మనం వర్టికల్ గా వెళ్ళడం కోసం గైడ్ చేయడం కోసం నిర్మించేది టెంపరీ కన్స్ట్రక్షన్ మాత్రమే. బట్ టెంపరీ అయినా సరే చాలా ప్రాముఖ్యమైనది అనమాట. సో అలాగే మీకు చూసారు అక్కడ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది. ఇక్కడ బెడ్ కాంక్రీట్ వేశారు, ఇక్కడ ఏమో షట్టరింగ్ కూడా కట్టేశారు, ఆ పక్కన స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ పెట్టారు, ఆ తర్వాత అయిపోయిన స్ట్రక్చర్ కూడా ఉంది. సో అన్ని స్టేజ్లోనూ మీరు చూడగలుగుతున్నారు. సో ఇది అన్ని స్టేజ్ ఆల్మోస్ట్ 500 మీటర్ల వరకు ఈ వాల్ కంప్లీట్ అయింది. ఓకే, మిగిలిన వివరాలు సార్ చెప్తాను. ఓకే సార్, మీరు చెప్పండి అసలు ఈ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎంత పర్సెంట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి, ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది సార్? మొత్తము 1400 మీటర్ల పొడుగు అండి ఈ మొత్తం డయాఫ్రామ్ వాల్ యొక్క అండ్ గైడ్ వాల్ యొక్క లెంత్. దీంట్లో ఆల్రెడీ మనం ఒక 500 మీటర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాము. ఇది గైడ్ వాల్ లెంత్. దీనికి కావాల్సిన కాంక్రీట్ M25 గ్రేడ్ కాంక్రీట్ వాడాము. ఈ M25 గ్రేడ్ కాంక్రీట్ వాడటమే కాకుండా దీనికి సంబంధించిన రెయిన్ఫోర్స్మెంట్ అంతా కూడా చెక్ చేసి మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ గైడ్ వాల్ కంప్లీట్ గా గైడ్ వాల్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ గ్రాబర్ మనకు ఆల్రెడీ మిషనరీ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. సైట్ లో ఉన్నాయి. ఆ మిషనరీ ఎక్విప్మెంట్ కూడా మీకు ట్రెంచ్ కట్టర్ ఇవన్నీ కూడా సైట్ లో ఉన్నాయి. అవి మీకు విజువల్స్ మన వాళ్ళు చూపిస్తారు. ఓకే సార్, డయాఫ్రమ్ వాల్ కానివ్వండి, అలాగే ఈ గైడ్ వాల్, ఈ నిర్మాణం పనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తవుతాయి అంటూ కూడా చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. ఏంటి ఇప్పుడు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో 2025 డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉందా? అవుతాయండి. ఇప్పుడు ఈ మనం ప్రారంభించిన ఒక 2 నెలల్లోనే ఒక 500 మీటర్ల దాకా మనం గైడ్ వాల్ ఎరెక్షన్ చేయడం జరిగింది. 5 మీటర్లు దాటింది. ప్లస్ కాబట్టి విత్ ఇన్ 1.5 month or 2 months మనం ఈ గైడ్ వాల్ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాము. సైమల్టేనియస్గా ఈ డయాఫ్రామ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా మిషనరీ వచ్చేసింది కాబట్టి ఆ ఎక్విప్మెంట్ కూడా రంగంలో దించేసి వర్క్ స్టార్ట్ చేయడానికి కొద్ది రోజులు స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. దానికి సరైన ఏర్పాట్లన్నీ కూడా ఏజెన్సీకి స్టార్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దానికి సంబంధించిన లేబరు మరియు టెక్నికల్ లేబర్ అంతా కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి త్వరలో డయాఫ్రామ్ వాల్ వర్క్ స్టార్ట్ చేసేస్తాం. ఓకే, రత్నకుమార్ గారు మీరు చెప్పండి, ఈ డయాఫ్రామ్ వాల్ అలాగే ఈ గైడ్ వాల్ ఏవైతే ఉన్నాయో ఏ టెక్నాలజీని ఉపయోగించి ఈ 2 వాల్స్ నిర్మాణం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఈ 2 గైడ్ వాల్ అన్నది మనకి యాక్చువల్గా పైనుంచి గ్రాబరు అండ్ కట్టర్ ఉంటుంది. సో గ్రాబింగ్ అన్నది రాక్ని కట్ చేసిన తర్వాత గ్రాబర్ తీసుకుంటూ వస్తుంది. సో ఇదంతా కూడా బావర్ వాల్ టెక్నికల్ టీమ్ ఈజ్ కోఆర్డినేటింగ్ ఆల్ ది మెషినరీ. సో మెషినరీ ఆల్మోస్ట్ అంతా వచ్చేసింది. మెషినరీ అసెంబ్లీ కూడా అసెంబ్లీ అయిన తర్వాత దే విల్ గో ఫర్ దిస్ ట్రయల్ టెస్ట్. ట్రయల్ టెస్ట్కి మనకి కాంక్రీట్ వేస్తున్నప్పుడు మన బెంటనైట్ ఏదైతే ఉందో అది బయటకు వస్తూ కాంక్రీట్ వెళ్ళాలి. సో దాని మీద కూడా ట్రైల్స్ వెళ్తున్నాయి. ఓకే, డయాఫ్రామ్ వాల్ గతంలో నిర్మించింది ఏదైతే ఉందో అది మొన్న వచ్చినటువంటి వరదలకి డ్యామేజ్ అయిందంటూ కూడా కొన్ని వార్తలు చూసాం. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి విదేశాల నుంచి కొంతమంది నిపుణులు కూడా వచ్చారు కదా, ఈ డయాఫ్రామ్ వాల్ చూశారు. ఏంటి అసలు ఆ పాత డయాఫ్రామ్ వాల్ ని ఎందుకు మార్చి ఇప్పుడు ఈ నిర్మాణం చేయాల్సి వచ్చింది? పాత డయాఫ్రామ్ వాల్ అన్నది డ్యామేజ్ అయిపోయింది. సో దాని మీద మళ్ళీ రిస్క్ తీసుకుని వీ కెనాట్ గో ఫర్దర్ ఆన్ దట్ వన్. సో మనకు బాగా కన్ఫర్మ్ అయ్యేది ఏంటంటే కొత్త డయాఫ్రామ్ వాల్ వేర్ విల్ బి 100% కాన్ఫిడెంట్ ఆన్ ది డయాఫ్రామ్ వాల్. ఎందుకంటే డయాఫ్రామ్ వాల్ ఇంపార్టెన్స్ చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ సీపేజ్ అండర్ ది డ్యామ్. సీపేజ్ అన్నది అసలు ఉండకూడదు. సీపేజ్ కానీ వస్తే మళ్ళా విల్ హ్యావ్ ఫర్దర్ కాంప్లికేషన్స్ ఆన్ ఇట్. సో సీపేజ్ని మనం ఫస్ట్ 100%, ఎందుకంటే ఇది గ్రౌండ్ కింద జరుగుతుంది. గ్రౌండ్ కింద జరిగేదానికి మనకి వీ షుడ్ బి 100% కాన్ఫిడెంట్ ఆన్ ఇట్. సూపర్ స్ట్రక్చర్ మీకు పైన ఏం జరిగినా రిపేర్లు చేసుకోగలం, కానీ కింద జరిగేదానికి రిపేర్లు చాలా కష్టం చేసుకోవడం. సో దానికని మనం 100% షూర్, వీ షుడ్ బి వెరీ షూర్ ఆన్ అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్. సో అందుకని కొత్త డయాఫ్రామ్కి వెళ్ళాము. కొత్త డయాఫ్రామ్ వాళ్ళు ఇప్పుడు కట్టిదాని తర్వాత there won't be any delay between the construction of the dam and further temporary structures or anything else. ఓకే, డయాఫ్రామ్ వాల్ కి సంబంధించి మరింత సమాచారం కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. డిఈ మల్లికార్జునరావు గారు మనతో ఉన్నారు. సార్, అసలు ఈ డయాఫ్రామ్ వాల్ పాతది డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ అనమాట. అప్స్ట్రీమ్ కాఫ్రా డ్యామ్లో 2 గ్యాప్స్ వదలడం జరిగింది. ఎందుకంటే మనకు R&R నివాసితులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి కొన్ని గ్యాప్స్ వదలడం జరిగింది. అనుకోకుండా ఫ్లడ్ 20 lakhs అబోవ్ వచ్చింది అనమాట. సో దాని వలన ఇక్కడ ఉన్న గ్రౌండ్ అనేది కోతకు గురైంది. సో గ్రౌండ్ లెవెల్ కింద ఉంటుంది మనకు డయాఫ్రామ్ వాల్ అనేది. సో కోతకు గురైనప్పుడు
ఆ డయాఫ్రమ్ వల్ల కూడా కొంత డ్యామేజ్ జరగడం జరిగింది అనమాట. ఓకే, అంటే అప్పుడు వరదల వల్ల వచ్చినటువంటి ఈ అంటే ఏ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందంటే చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ మరి ఆ గ్యాప్స్ ను ఫుల్ఫిల్ చేశారా, అంటే పూర్తి చేశారా? అవును, కంప్లీట్ చేయడం జరిగిందండి. మీరు చూస్తే అక్కడ ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ 2 గ్యాప్లు వదలడం జరిగింది అనమాట. 2 కూడా టెక్నికల్ గా చేయడం జరిగింది. అంటే ఆ గ్యాప్ వదలడానికి కారణం ఏంటి? అంటే కింద స్థాయిలో కానీ పై స్థాయిలో కానీ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి నీట మునక్కుండా ఉండేందుకే ఆ గ్యాప్ ను వదిలేరా, లేదంటే ఇతరత్ర కారణాలు ఉన్నాయా? లేదండి, దానివల్ల నిర్వాసితులు ముంపు గురి కాకుండా ఉండడానికి అది వదలడం జరిగింది. ఓకే, అంటే ఎంత వరద ఉధృతిని తట్టుకునేటువంటి శక్తి ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్కు ఉంది? అంటే డయాఫ్రమ్ వాళ్ళు వరదను యాక్చువల్ గా కాదు, మనకేంటంటే ఫ్లడ్ రాకుండా ఉండాలన్నమాట యాక్చువల్ గా. కాకపోతే గ్యాప్స్ వదలడం, ఫ్లడ్ రావడం, అది డ్యామేజ్ జరగడం జరిగింది అనమాట అనుకోకుండా. అంటే గతంలో అనుకోకుండా వచ్చినటువంటి వరద ఉధృతి దెబ్బకి గతంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది. ఇప్పుడు మళ్ళీ నిర్మించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు గనక వరద నీరు ఇటు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఒకవేళ వచ్చినా ఈ డయాఫ్రమ్ వాల్ ని ఎలా కాపాడబోతున్నారు? అంటే ప్రస్తుతం మనకు ఎక్స్పర్ట్స్ అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ అంటే అనాలిసిస్ చేయడం జరిగింది అనమాట. స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఎలా ఉంది, సీపేజ్ ఎలా ఉంది, అవన్నీ విత్ ఇన్ ద లిమిట్స్ లోనే ఉన్నాయి అనమాట. కాబట్టి మనకు ఇబ్బంది లేకపోవచ్చు. ఓకే, సో పాత డయాఫ్రమ్ వాల్ మొత్తాన్ని కూడా ఇప్పుడు మూసివేయడం జరిగిందా, లేదంటే దాన్ని మరమ్మతులు చేయడం ఇలాంటి ఏదైనా ఉందా? అంటే మనకు సిడబ్ల్యూసి రికమెండ్ చేసింది ఏంటంటే కొత్త డయాఫ్రమ్ వాళ్ళకే రికమెండ్ చేస్తుంది అనమాట. వాళ్ళ ఆప్షన్ కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టమని చెప్తున్నారు. సో పాత డయాఫ్రమ్ వల్ల మనం ఇప్పటి నుంచి పనికిరాదు అనమాట. ఓకే, ఇన్ని రోజుల్లో ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ అలాగే ఈ గైడ్ వాల్ ఈ రెండు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉందంటారు? 1 year లోపు కంప్లీట్ అయిపోద్దండి మనకి ఇచ్చింది షెడ్యూల్ ప్రకారం. ఎన్ని మీటర్లు ఉంది ఇది మొత్తం? మొత్తం 1400 మీటర్లు ఉంటుంది. వెడల్పు 1.5 మీటర్, క్వాంటిటీ వచ్చేసి 1,00,000 క్యూబిక్ మీటర్లు ఉంటుంది కాంక్రీట్. ఓకే, ఇప్పటి వరకు ఎంత వరకు కంప్లీట్ అయింది? ప్రజెంట్ మనకు ఓన్లీ గైడ్ వాల్ మాత్రమే జరుగుతుంది. రేపు ఆఫ్టర్ పొంగల్ మనకు డయాఫ్రమ్ వాల్, యాక్చువల్ డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, పోలవరం ప్రాజెక్టులో కీలక భాగమైనటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి ఎక్విప్మెంట్ మన వెనక ఉంది. ఈ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీని ప్రత్యేకత ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాలకృష్ణ గారు, ఈ ఎక్విప్మెంట్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీని ప్రాముఖ్యత ఏంటి అసలు? ఇది జర్మనీ నుంచి వచ్చామండి. ఇది ట్రెంచ్ కట్టర్. యాక్చువల్గా మనం నదీ భాగంలో ఉన్నాము. నదీ భాగంలో మ్యాక్సిమం 90 మీటర్ల లోతులో రాకుంది, అలాగే యావరేజ్ 40 మీటర్ల లోతులో రాకుంది. సో మనం డయాఫ్రమ్ వాల్ టు అరెస్ట్ ది సీపేజ్, అంటే ఏదైతే రివర్ బెడ్ ఉందో రివర్ బెడ్ అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్కి సీపేజ్ ఉండడం కోసం నిర్మించే నిర్మాణమే డయాఫ్రమ్ వాల్. ఆ డయాఫ్రమ్ వాల్ మనం 2 మీటర్ల రాక్ వరకు కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఈ ట్రెంచ్ కట్టర్ ఈచ్ ప్యానల్ 2.8 మీటర్ల విడుతుతో ట్రెంచ్ కట్ చేయగలదు. అలా వర్టికల్ గా రాక్ వరకు వెళ్ళిపోయి రాక్ లో కూడా 2 మీటర్లు కట్ చేసి అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకొస్తారు అనమాట. అలాంటి ట్రెంచ్ కట్ చేసే దానికి ఉపయోగించే ఎక్విప్మెంట్ ఈ ట్రెంచ్ కట్టర్. ఇది ఇక్కడ టీత్ ఉన్నట్టుంది, ఏంటివి దీని ఉపయోగం ఏంటి? యాక్చువల్లీ ఈ టీత్ అండి, ఇది రాక్ ని ఎక్స్కవేట్ చేయడం కోసం వాడేది. అది రాక్ పీసెస్ కింద అయిపోయి మళ్ళీ అగైన్ పంప్ చేసేస్తారు, బ్యాక్ వచ్చేస్తుంది. ఈ మీకు ఒక పెద్ద పైప్ ఉంది చూడండి, పైప్ ద్వారా మీకు వెనక్కు బయటకు వచ్చేస్తుంది. సో ఆ తర్వాత వెంటనే స్లర్రీ ఈ 2.8 మీటర్స్ వెడల్పుతోటి 1.5 మీటర్ విడ్త్ వాల్ ఏదైతే ఉందో అలా వర్టికల్ రాక్ వరకు చేసిన కంప్లీట్ ఎక్స్కవేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫన్నెల్ ద్వారా కాంక్రీట్ వేస్తారు. అలాగా ఆల్టర్నేటివ్ ప్యానల్స్ వేస్తారు, అంటే కంటిన్యూస్గా వేయరు. ఒక ప్రైమరీ ప్యానల్స్, సెకండరీ ప్యానల్స్, 2 రకాల ప్యానల్స్ ఉంటాయి. సో ఈ ప్రైమరీ ప్యానల్స్ ఫస్ట్ ఎక్స్కవేట్ చేస్తారు, ఆ తర్వాత సెకండరీ ప్యానల్స్ ఎక్స్కవేట్ చేసి కాంక్రీట్ వేసేస్తారు. సో ఈ సమ్ టైమ్స్ ఆ డెప్త్ని బట్టి కాంక్రీట్కి ఒక్కసారి 24 to 48 అవర్స్ కూడా పట్టచ్చు. ఓకే, సుధాకర్ గారు మీరు చెప్పండి, మనం చూసుకున్నట్లయితే 2 కాఫర్ డ్యామ్ల మధ్య ఈ గైడ్ వాల్ అలాగే డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. ఆ కాఫర్ డ్యామ్లని తర్వాత ఏం చేస్తారు సార్? అవి ఆ కాఫర్ డ్యాములు ప్రస్తుతానికి మనకు ఈ వర్క్ టోటల్గా అయ్యే వరకు ఇట్ విల్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఫ్లడ్ వాటర్ సీపేజ్ కానీ ఫర్దర్ వాటర్ రాకుండా మనకు వర్క్ పీస్ఫుల్గా జరగడానికి కాఫర్ డ్యాములు మనకు ఉపయోగపడతాయండి. ఆ తర్వాత కాఫర్ డ్యామ్లని మనము ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వాటిని రిమూవ్ చేసేస్తామండి. సో దెన్ వాటర్ విల్ బి స్టాప్డ్ బై ది మెయిన్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్. ఓకే, ఎన్ని ట్రెంచ్ కట్టర్స్ ఉన్నాయి సార్ మొత్తంగా ఇక్కడ? ప్రస్తుతానికి ఒక ట్రెంచ్ కట్టర్ ఉంది సార్. ఫర్దర్గా ఇంకో రెండు ట్రెంచ్ కట్టర్లు ఆన్ ది వే ఉన్నాయి. ఈ ట్రెంచ్ కట్టర్లు ఏమంటే మనము
మెయిన్ మనకు 40 మీటర్ వరకు ఈజీగా కట్ చేసేస్తాయి. తర్వాత హార్డ్ రాక్ పోవాలి. ఆల్రెడీ రాక్ ప్రొఫైల్ అనేది మన దగ్గర జియాలిస్టులు తీసుకుని రాక్ ప్రొఫైల్ మన దగ్గర ఉంది రికార్డు. దాని ప్రకారంగా ప్లాన్ చేసామన్నమాట. యావరేజ్ ఎన్ని మీటర్ల లోతుకి ఈ ట్రెంచ్ కట్టర్ వెళ్ళగలదు, కట్ చేయగలదు? 100 మీటర్స్ వరకు ఈ ట్రెంచ్ కట్టర్ పోగలదు. కానీ మనకి ఏమంటే యావరేజ్ డెప్త్ 40 మీటర్స్ చాలు. మ్యాక్సిమం డెప్త్ ఒక లొకేషన్ మాత్రమే 90 మీటర్స్ ఉంది. అది ఇంకా మ్యాక్సిమం సరిపోతుందండి డెప్త్ ఎక్స్ప్రెషన్. సో మనం చూసుకున్నట్లయితే డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో దాని నిర్మాణం కోసం జర్మన్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు. ఈ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఈ ట్రెంచ్ కటర్ అనేటువంటి ఎక్విప్మెంట్ జర్మన్ నుంచి తెప్పించి ఇక్కడ గైడ్ వాల్ ఏదైతే ఉందో గైడ్ వాల్ మధ్యలో ఈ డయాఫ్రమ్ వాల్ని అయితే నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ ట్రెంచ్ కటర్ అయితే 40 మీటర్ల లోతు వరకు కూడా రాక్ని కట్ చేసుకుంటూ వెళ్ళగల సామర్థ్యం అయితే ఈ ఎక్విప్మెంట్కి ఉంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ వద్ద ఉన్నాం. ఈ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ యొక్క ఉపయోగం ఏంటి, అసలు ఈ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి, దీనికి ఇప్పటి వరకు ఎంత వ్యయమైంది అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి సుధాకర్ గారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. నమస్కారం సార్, ఈ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఉపయోగం ఏంటి, దీని ప్రాధాన్యత ఏంటి సార్? నమస్కారం సార్. మనకు మెయిన్గా మనం ఇక్కడ శాండ్ బెడ్, రివర్ అంతా కూడా శాండ్ బెడ్ ఉండటం వల్ల ఇక్కడ మనము కాంక్రీట్ డ్యామ్ కట్టలేం. కాబట్టి ఇక్కడ కాఫర్ డ్యామ్ని నిర్మించి వాటర్ని స్టాప్ చేసి దాన్ని మనకు రాక్ స్ట్రాటా ఉన్న పక్కన రాక్ స్ట్రాటా ఉన్న దగ్గర కాంక్రీట్ స్పిల్లేర్ ద్వారా వాటర్ మళ్లించడం జరిగింది. ఇది గతంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. ఈ కాఫర్ డ్యాము దగ్గరగా 2.4 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. బాటమ్ లెవెల్ 16, టాప్ లెవెల్ 44 అండి. దీని యొక్క టోటల్ మొత్తం పరిమాణము 74 లక్షల క్యూబిక్ మీటర్లు మనం రాక్ యూజ్ చేయడం జరిగింది దీని కన్స్ట్రక్షన్కి. దీన్ని గతంలో మనము కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొంత మనము గ్యాప్ వదలటం వల్ల హెవీ ఫ్లడ్ వాటర్ వల్ల కొంచెం రివర్ ఎరోడ్ అయ్యటం జరిగింది. అది ఇప్పుడు మనము ఆ ఎరోడైన రివర్ని ఫిల్ చేసాము. ప్లస్ ఇప్పుడు మనము ఆ ఎరోడైన రివర్ ప్రాంతంలో ఓల్డ్ డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్ కూడా కట్టాలని నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు ఈ అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ప్రస్తుతం టెస్టింగ్ చేశారు. పటిష్టమైన నిర్మాణంతో ఉంది. దీనివల్ల ఎటువంటి మనకు హాని గాని ఎటువంటి డ్యామేజ్ గాని లేదని నిరూపించారు. అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ నిర్మాణానికి కారణం ఏంటి సార్, అసలు దీని ఉపయోగం ఏంటి? ఈ అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయడం వల్ల మనం మెయిన్ ప్రధాన డ్యాము ఈసీఆర్ఓ డ్యామ్ కట్టాలి సార్ రివర్లో. ఈసీఆర్ఓ డ్యామ్ ఈజ్ ద మెయిన్ డ్యామ్ విచ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. అంటే అది పర్మనెంట్ డ్యామ్. ఆ పర్మనెంట్ డ్యామ్ కట్టడానికి మనం ప్రస్తుతం రివర్ ఫ్లోని టెంపరీగా హాల్ట్ చేసి ఈ వాటర్ని స్టాప్ చేసి ఆ ఈసీఆర్ఓ డ్యాము కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. ఆ దిశగా మనం ఆల్రెడీ ప్రయాణిస్తున్నాం. ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్ కి కావాల్సిన గైడ్ వాల్ నిర్మాణం కూడా ప్రారంభం చేశాము. దగ్గరగా ఒక 500 మీటర్లు కూడా నిర్మాణం చేశాము. ఈ అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ ఎంత వరద ఉధృతిని తట్టుకోగలదు, దీని కెపాసిటీ ఎంత? మనకు ఇంతవరకు మనం దీన్ని 36 lakhs డిజైన్డ్ ఫ్లడ్ సార్. ఆ ఫ్లడ్ డిజైన్ కి దీన్ని అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ తట్టుకునే డిజైన్ చేసి పెట్టారు సార్. కాబట్టి మ్యాక్సిమం ఫ్లడ్ వచ్చినా కూడా ఇది కాఫర్ డ్యామ్ మనకు ఎటువంటి వరదనైనా తట్టుకుని నిలబడే కెపాసిటీ ఉంది సార్. అసలు అంటే మెయిన్ గా రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ మీద ఈ అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం అయితే జరిగింది కదా, కారణం ఏంటి అసలు? ఈ అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ అనేది ప్రధానం ఏమంటే మనకు అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్కి దిగువ పక్క డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము, మళ్ళీ ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయాలి. అవి మెయిన్ ప్రధాన వర్క్స్. వాటిని కన్స్ట్రక్ట్ చేయాలంటే మన వాటర్ ఫ్లోని అరికట్టేసి వాటర్ని స్పిల్వే మీదుగా మనం పంపించగలిగితేనే మనం ఈ బ్యాలెన్స్ వర్క్స్ని టేకప్ చేయగలం. అందువల్ల ఈ అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ని ముందుగా ప్లాన్ చేసి నిర్మించారు. ఓకే, ఈ అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కి అలాగే ఈ స్పిల్వే కి ఉన్న సంబంధం ఏంటి సార్ అసలు? ఈ అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ అనేది రివర్ ఫ్లోని ఆపుతుంది, స్పిల్వే మీదుగా వాటర్ని మళ్లిస్తుంది. అంతేనండి. రివర్ ఫ్లో అబ్స్ట్రక్షన్ లేకుండా, రివర్ ఫ్లో కింద ఆయకట్టుకి అబ్స్ట్రక్షన్ లేకుండా పంపించేస్తుంది. అలానే ఈ అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ లో రివర్ ఫ్లో ఆగి వాటర్ డైవర్ట్ అవుతుంది స్పిల్వే మీదుగా. మనకు కింది పక్క పనులు జరిగేదానికి ఈ అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ అన్ని విధాలుగా దోహదమవుతుంది.